గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్లలో మధ్యయుగ భారతదేశం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఆధునిక భారతదేశం ఎట్లా ప్రిపేర్ కావాలో లాస్ట్ క్లాస్లో చూసాం. అదే మాదిరిగా ప్రాచీన భారతదేశ చరిత్రని ఏ విధంగా చదవాలి, హౌ టు ప్రిపేర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. మరి ప్రాచీన భారతదేశ చరిత్రల నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ప్రధానమైన చాప్టర్లు ఏమిటి, మరి ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి అన్న కాన్సెప్ట్లో ఈ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మనకు ఇండియన్ హిస్టరీ అది నేషనల్ ఎగ్జామ్స్ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఏ ఎగ్జామ్లోనైనా కనిపించేటటువంటి సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ. కాబట్టి ఆ ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం నుంచి 8వ శతాబ్దం వరకు, క్రీస్తు పూర్వం నుంచి 8వ శతాబ్దం వరకు ఉన్నటువంటి చరిత్రని, క్రీస్తు పూర్వం అంటే ఇక్కడ ఎంత ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, 1,00,000 సంవత్సరాలు ఉండొచ్చు, నుంచి 8th సెంచరీ బీసీ వరకు, ఏడి వరకు, 8th సెంచరీ ఏడి వరకు ఉన్నటువంటి చరిత్రని ప్రాచీన భారతదేశ చరిత్రగా పిలుస్తాము. ఒకటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రాచీన భారతదేశ చరిత్రగా పిలుస్తాము. మరి మనకు టోటల్గా అన్ని జిఎస్లలో ఎనీ ఎగ్జామ్ కావచ్చు, మినిమంగా వచ్చే మార్క్స్ 25, కానీ గ్రూప్ 2లో మాత్రం పోయినసారి 41 క్వశ్చన్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే గ్రూప్ 2లో జిఎస్ పేపర్లో భాగం ఉంటుంది, పైగా సెకండ్ పేపర్లో సబ్జెక్ట్లో భాగంగా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎనీ ఎగ్జామ్ తీసుకుంటే మనకు 25 మార్క్స్ వస్తాయి. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ 25 మార్క్స్ వస్తే ఎక్కువ క్వశ్చన్లు మనకు మోడర్న్కి వెళ్ళి వస్తున్నాయండి. ఎక్కువ మీరు ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడ ఇవ్వాలంటే మోడర్న్ హిస్టరీకి ప్రియారిటీ ఇవ్వాలి. రెండోది ఎక్కడంటే మీడివల్ హిస్టరీకి ప్రియారిటీ ఇవ్వాలి. మూడోది ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీకి ప్రియారిటీ ఇవ్వాలి. అంటే ఎక్కువ మోడర్న్ హిస్టరీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే అక్కడికి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్లు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఏన్షియంట్ హిస్టరీ నుంచి మనకు దాదాపుగా 8 నుంచి 10 మార్కులు రావచ్చు మ్యాక్సిమం. ఒక 25 క్వశ్చన్స్ వస్తే మాత్రం 6 నుంచి 8 క్వశ్చన్లు మాత్రమే పడతా ఉన్నాయి. 6 నుంచి 8 క్వశ్చన్లు పడితే ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రధానమైన చాప్టర్లు 5 అండి. సింధు నాగరికత, వేద నాగరికత, బౌద్ధ జైన మతాలు, మౌర్యన్ డైనాసిటీ, గుప్తా డైనాసిటీ. కాబట్టి ఇక్కడ బౌద్ధ జైన మతాలు, వేద నాగరికత, సింధు నాగరికత, గుప్త సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం. కాబట్టి 2 నాగరికతలు ఉన్నాయి, 2 సామ్రాజ్యాలు ఉన్నాయి, 2 బౌద్ధ జైన మతాలు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బుద్ధిజం, జైనిజం 100% బిట్ వస్తుంది. వేద నాగరికత మీద కంపల్సరీ బిట్ వస్తుంది. కాబట్టి ప్రధానమైన చాప్టర్లకు వెళ్ళి ఒక్కొక్క బిట్టు మాత్రమే జిఎస్లో భాగంగా వస్తుంది. మరి ప్రధానమైన 5 చాప్టర్లు ఏమున్నాయా, ఇంకా చిన్న చిన్న చాప్టర్లు ఉన్నాయంటే చిన్న చిన్న చాప్టర్లు మనకు చాలా కనిపిస్తాయి. కాబట్టి ఏ చాప్టర్లకు వెళ్ళి ఎట్లా క్వశ్చన్స్ వస్తాయన్న అంశాన్ని చూద్దాం. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని కనుక మీరు పరిశీలిస్తే మనకు పూర్తిగా అర్థం కావడానికి అవకాశం ఉంది. మనకు సింధు నాగరికత, వేద నాగరికత, బౌద్ధ జైన మతాలు, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం పైన 5 ప్రధానమైన చాప్టర్లు ఉంటే 5 క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ మీద కొద్ది ఎనాలిసిస్ ఇస్తాను చూడండి. మళ్ళీ వీడియోలో అసలు హిస్టరీలో ఎన్ని రకాల క్వశ్చన్లు వస్తున్నాయని మరొక వీడియో కూడా చేస్తాను చూడండి. మనకు చరిత్ర సింధు నాగరికత కంటే ముందు మనకు మొదలయ్యేది ఏంటంటే శిలాయుగం మొదలవుతుంది. శిలాయుగం, ఈ శిలాయుగం పైన కూడా ఒక మార్క్ మనకు వస్తుంది. సింధు నాగరికత కంటే ముందు మనకు వచ్చే చాప్టర్ శిలాయుగం. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ఈ శిలాయుగ యొక్క కాలాలు, ఏ యుగంలో ఏం జరిగిందో చూసే ఒక ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు నవీన శిలాయుగంలో కుమ్మరి చక్రం కనుగొనబడింది, వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభమైనవి, మానవుని యొక్క జీవిత గమనం స్టార్ట్ అయింది. మధ్య శిలాయుగంలో సూక్ష్మ పరిసరాలు ఉపయోగించారు,
మధ్య శిలాయుగంలో నిప్పును కనుగొనడం జరిగింది. ఇలాంటి శిలాయుగం యొక్క ప్రాథమిక లక్షణాలను మనం చదువుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ శిలాయుగంలో ఈ మానవులు అనే ఈ యుగానికి సంబంధించిన ప్రాంతాలు ఏ ప్రాంతాలు ఎక్కడ బయటపడ్డాయనే దానిపైన ఎక్కువ క్వశ్చన్ పడతా ఉన్నాయి. నవీన శిలాయుగ ప్రాంతాలు ఏంటివి, మధ్య శిలాయుగ ప్రాంతాలు ఏమిటి, బుర్జు హోమ్ ఎక్కడ ఉందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు, బెలూన్ లోయ ఎక్కడ ఉందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఇలా లోయలకు సంబంధించి ఏ శిలాయుగంలో ఏ ప్రాంతాలు బయటపడ్డాయి, ఆ యుగాల యొక్క లక్షణాలు ఏంది, దాని యొక్క కాలం ఏంది అన్న 3 కాన్సెప్ట్లు చూడాలి. కాబట్టి శిలాయుగం చదివేటప్పుడు మొట్టమొదటిసారిగా మీరు ఏంటంటే బయటపడిన ప్రాంతాలు కాబట్టి ప్రాంతాలు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాంతాలు ఏది, ప్రాచీన శిలాయుగ ప్రాంతాలు ఏంటివి, నవీన శిలాయుగం ప్రాంతాలు ఏంటివి, మధ్య శిలాయుగం ప్రాంతాలు ఏంటంటే కాన్సెప్ట్. బయటపడిన ప్రాంతాలు పైన ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. రెండవది ఏమిటంటే యుగం యొక్క లక్షణాలు, ఏ యుగంలో ఏం ఉందనే కాన్సెప్ట్ చూసుకోవచ్చు. ఇక బయటపడిన ప్రాంతాలు, యుగం యొక్క లక్షణాలు, ఈ 2 కాన్సెప్ట్లలో మనకు వస్తున్న సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏ యుగంలో ఏ వస్తువులు వాడారు అన్న కాన్సెప్ట్ పైన కూడా మనకు క్వశ్చన్ పడితే అర్థం చేసుకోవచ్చు. అంటే శిలాయుగానికి సంబంధించి ఈ 3 క్వశ్చన్ల రూపంలో మీరు సబ్జెక్టుని గ్రాస్పింగ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి సింధు నాగరికత కంటే ముందు మనకు కనపడే చాప్టర్ శిలాయుగము, చిన్న చాప్టర్, వస్తే గీస్తే 1 మార్క్ వస్తుంది, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సింధు నాగరికత. మరి సింధు నాగరికతలో మీరు ఏమి చదవాలి, ఏం చదవాలన్న కాన్సెప్ట్ మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ అడిగే విధానం, క్వశ్చన్లు ఎలా వస్తున్నాయంటే నెక్స్ట్ ఆ సింధు నాగరికతలో ప్రధానంగా వచ్చే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే సింధు నాగరికత. మరి ఈ ఇండస్ సివిలైజేషన్లో మీరు ప్రధానంగా పడే బిట్స్ ఎట్లా ఉంటాయన్న కాన్సెప్ట్ ఒకసారి చూస్తే పట్టణాలు ఎవరు కనుగొన్నారు, చాలా అరుదుగా క్వశ్చన్ పడుతుంటారండి, అంత ఎక్కువ పడదు. రెండవది బయలుపడిన పట్టణాలు నదీ ప్రాంతాలు ఏ నది ఒడ్డున ఉన్నది అనేది 2వ కాన్సెప్ట్. ఉదాహరణకు మొహెంజోదారో సింధు నది ఒడ్డున ఉంటే, అదేవిధంగా హరప్పా అనేది రావి నది ఒడ్డున ఉన్నది. కాబట్టి ఇలా నదులు అవి బయటపడిన ప్రాంతాలు అడుగుతారు. మూడవది పట్టణాలు బయటపడిన వస్తువులు. ఇవన్నీ ఎలా పడతాయి అంటే క్వశ్చన్లు, సింధు నాగరికత ఎలా క్వశ్చన్ పడతాయి అంటే జతపరచండి అన్న దానిపైన క్వశ్చన్ పడతాయి. ఇంకా ఒకవేళ అరుదుగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే పట్టణం బయటపడిన సంవత్సరం. ఈ 4 క్వశ్చన్లు జతపరచడాల పైన క్వశ్చన్లు పడతాయి కాబట్టి అవగాహన చేసుకుని ఒక ప్రయత్నం చేయొచ్చు. అంటే సింధు నాగరికతను చదివేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడ ఇవ్వాలంటే నదీ ప్రాంతాలు, బయటపడిన వస్తువులు. ఈ 2 పైన మనకు బిట్లు అరుదుగా చాలా సార్లు బిట్లు పడతా ఉన్నాయి. కాబట్టి మొత్తం 250 పట్టణాలు బయటపడితే దాంట్లో ముఖ్యంగా ఒక 10 ప్రాంతాలు ఉంటాయండి, ఎక్కువేముండవు, 10 ప్రాంతాలు మాత్రం ఉంటాయి. హరప్పా, మొహెంజోదారో, చనుగోదారో, లోథాలు, రూపారు, రంగపూరు ఏం బయటపడ్డది, వరిపొట్టు బయటపడ్డది. సర్కటోడ గుర్రం యొక్క ఆధారాలు బయటపడినవి. హరప్పా నాగరికత జంట ఖననాలు బయటపడ్డాయి. జంట ఖననాలు లోతాల్లో జంట ఖననం కనపడింది. జంట ఖననాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే సతీ సహగమన ఆధారాలు ఎక్కడ బయటపడ్డావంటే లోతాల్లో బయటపడినవి. ఇలా ఏ ప్రాంతంలో ఏ వస్తువు బయటపడిందన్న కాన్సెప్ట్ పైన ప్రతిసారి విట్టుబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్లో జతపరచండి అన్న దానిపైన క్వశ్చన్లు పడతాయి కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇదో కాన్సెప్ట్. ఉదాహరణకు మొహెంజోదారో ఇస్తారు. మొహెంజోదారోలో ఏం బయటపడ్డాయి, పెద్ద స్నానవాటిక, పెద్ద ధాన్యాగారం, దానితో పాటు నృత్యం చేస్తున్న బాలికా విగ్రహం కనపడింది. నృత్యం చేస్తున్న బాలికా విగ్రహాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే
ఇక్కడ దేవదాసి వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయని చదువుకునే ప్రయత్నం చేయాలి. అంటే మెహెంజోదార్ అన్నిటికంటే పెద్ద ప్రాంతము మెహెంజోదార్లో కనిపిస్తుంది. ఈ మెహెంజోదార్లో ప్రధానంగా పెద్ద స్నానవాటిక, అదేవిధంగా పెద్ద ధాన్యాగారం, నృత్యం చేస్తున్న ఒక బాలికా విగ్రహం, నాట్యకత్త విగ్రహం అంటాం, దానితో పాటు ఎద్దు ముద్రిక బయటపడింది. ఇలా ఒక్కొక్క పట్టణం, ఆ పట్టణంలో బయటపడ్డ అంశాలు ఒక 4-5 అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మన ఇండియన్ హిస్టరీ పుస్తకంలో ఒక పట్టిక వేసాను. ఆ పట్టిక నుంచి 10 సార్లు బిట్టుపడుతుందని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మన యొక్క ఇండియన్ హిస్టరీ బుక్ కూడా అన్ని షాపులలో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో మరియు దిల్షునగర్ అన్ని షాపులలో లభిస్తుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. అదే మాదిరిగా హరప్పా ఉంది. హరప్పా అనేది రావి నది ఒడ్డున బయటపడింది. హరప్పాలో బయటపడేందంటే 6 ధాన్యాగారాలు, వరుసమటి 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు, కుమ్మరి చక్రం బయటపడింది. అదేవిధంగా ఋగ్వేదంలో హరిప్రియం అనే పేరు పేర్కొనబడింది. ఇట్లా ఒక్కొక్క పట్టణం యొక్క లక్షణాలు, ఏ నది ఒడ్డున ఉంది, ఎవరు కనుగొన్నారు, ఏ సంవత్సరంలో బయటపడింది. అంటే ఒక పట్టణం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు బయటపడింది, ఏ నది ఒడ్డున ఉంది, అక్కడ బయటపడే వస్తువులు ఏంటి. చూడండి, ఇక్కడ పట్టణం, ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు, ఏ నది ఒడ్డున ఉంది, బయటపడిన వస్తువు. ఇలా ఒకటే కాన్సెప్ట్లో ఒకటే లైన్లో మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. రెండవది ఏంటంటే సింధు నాగరికత సంస్కృతి ఏమిటి, లక్షణాలు ఏమిటని క్వశ్చన్ పడుతుంది. సింధు నాగరికత లక్షణాలు ఏమిటి, సంస్కృతి ఏమిటి అనే కాన్సెప్ట్లో పెట్టుబడతా ఉన్నాయి. మరి సింధు నాగరికత లక్షణాలు, ప్రధానంగా సింధు నాగరికత అనగానే బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. ఏంటిది? పట్టణ ప్రణాళిక. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే పట్టణ ప్రణాళిక. పట్టణ ప్రణాళిక. రెండో అంశం ఏంటి? కాల్చిన ఇటుకలు ఉపయోగించారు. కాల్చిన ఇటుకలు ఉపయోగించారు. మూడవది ఏంటి? గ్రిడ్ విధానంలో నిర్మించారు. గ్రిడ్ విధానం అంటే ఇట్లా ప్రతిసారి ఇలా కండెన్స్కుంటే వెళ్ళిపోతుంది. అంటే తూర్పు పడమరలు అనేవి ఇట్లా గ్రిడ్ సిస్టంలో ఇది నిర్మించబడిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తూర్పు పడమరలుగా గ్రిడ్ సిస్టంలో నిర్మించబడింది. దీని గ్రిడ్ సిస్టమ్ అంటాం. ఎక్కడ లేని విధంగా కాల్చిన ఇటుకలు ఉన్నాయి. పట్టణ ప్రణాళిక వ్యవస్థ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ. కాబట్టి మురుగునీటి పారుదల వ్యవస్థ అనేది దీని యొక్క లక్షణాలుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు. మురుగునీటి పారుదల, గ్రిడ్ సిస్టమ్, కాల్చిన ఇటుకలు, ఇవి సింధు నాగరికత యొక్క ప్రధానమైన లక్షణాలు. ఇవి కాకుండా కల్చర్ పరంగా చూస్తే అమ్మ తల్లిని పూజించారు. రెండోది ఏంటంటే పశుపతిని పూజించారు. మూడోది ఏంటంటే పామును పూజించారు. పశుపతిని, పామును, అమ్మ తల్లిని పూజించిన అంశాలు అర్థం చేసుకోవచ్చు. పావురాన్ని పూజించారు. ఈ సింధు నాగరికత కాలంలోనే మొట్టమొదటిసారిగా రాగి అనేది ఉపయోగించారు. ఇది ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వాళ్ళు సింధు నాగరికత వాసులు. అంటే వీళ్ళకి తెలియని జంతువు ఇనుము, తెలియని జంతువు గుర్రము, తెలియని లోహం ఏంటంటే ఇనుము, తెలిసిన లోహం ఏంటంటే రాగి. ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి. దానితో పాటు ఇది అంతమైనది. ఎప్పుడు అంతమైంది, దీని కాలం. ఇంకో ప్రధానమైన పాయింట్ ఏంటంటే సింధు నాగరికత కాలం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కార్బన్ డేటింగ్ అంటే C14 ప్రకారం 2300 నుంచి 1750 మధ్య కార్బన్ డేటింగ్ అయితే, సర్జాన్ మార్షల్ ప్రకారం ఏ కాలంలోనికి సంబంధించింది తన కాలక్రమం పట్టిక ఏమిటంటే ఎవరు ఏ కాలాన్ని చెప్పారన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సింధు నాగరికత ఎలా పతనమైందన్న కాన్సెప్ట్ చూడవచ్చు. కాబట్టి ఇక్కడ పట్టణాలు, ముఖ్యంగా ఒక 10 పట్టణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలా మన బేసిక్ క్వశ్చన్ పడతాయి. ఒకటేనండి, చరిత్రలో మనకొచ్చే క్వశ్చన్లు జిఎస్లో 25 మార్కులు వస్తే 25 మార్కులలో 18 మార్కులు బేసిక్ క్వశ్చన్స్ ఏనండి. ఎవరైనా బేసిక్ క్వశ్చన్స్ అనేవి సరిగా పట్టించుకోకుండా ఏదేదో చదివే ప్రయత్నం చేస్తారు. ఏది చదవద్దండి. ఫస్ట్ ప్రిపరేషన్, సెకండ్ ప్రిపరేషన్, థర్డ్ ప్రిపరేషన్, ఈ 3 ప్రిపరేషన్లు అయిపోయేసరికి ఈ 18 క్వశ్చన్లని సాధించే అవకాశం ఉండాలి.
ఇక ఫోర్త్ ప్రిపరేషన్, ఫిఫ్త్ ప్రిపరేషన్లో మిగిలినటువంటి 7 క్వశ్చన్లు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు సాధించే ఒక ప్రయత్నం చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా, జతపరచమని అడిగినా డైరెక్ట్ క్వశ్చన్ మాదిరిగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇండియన్ హిస్టరీ కానీ ఏ ఎగ్జామ్ కానీ మనకు 50 to 60% బేసిక్స్కి అడుగుతారు. 30 to 40% మాత్రమే క్వశ్చన్ డెప్త్గా ఉంటాయి. డెప్త్గా చదివిన వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు అది ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పైన దృష్టి పెట్టండి. అది పెట్టాక బేసిక్స్ రావాలంటే మీరు ఏ బుక్ చదవాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. ఆ తర్వాత కొంత డెప్త్ కావాలనుకుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఇంకా మన సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు ఇవి చదివిన తర్వాత బయట మార్కెట్లో దొరికే పుస్తకాలు చదవండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది అంటే ఒక అవగాహన కావాలి. ఏ వంశం తర్వాత ఏ వంశం వచ్చింది, శాసనాలు ఏమిటి, ఆ రాజ్యాలు ఏమిటి, ఏ రాజ్యం యొక్క ముఖ్య లక్షణం అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చినాక బయట ప్రైవేట్ బుక్స్ చదివితే అర్థం కావడానికి అవకాశం కూడా అర్థం చేసుకోండి. ఇది సింధు నాగరికతలో ప్రధానంగా మనం చదివే విధానం. కాబట్టి ఇది ఒక పట్టణాలు సంబంధించిన కాన్సెప్ట్, ఇది సంస్కృతి సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడ పత్తి కానీ అదే ఇనుము కానీ గుర్రము కానీ ఇలాంటి కాన్సెప్ట్లన్నీ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ యొక్క బేసిక్స్ అనే మీద అదే మాదిరిగా ఉంటాయి. లింగ యోని పూజలు కూడా చేశారు. పశుపతి విగ్రహంలో లేనటువంటి జంతువు ఏమిటని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే బేసిక్స్ పైన ప్రధాన దృష్టి పెడుతుంది. కాబట్టి ఇది సింధు నాగరికత, భారతదేశంలో మొట్టమొదటి నాగరికత, మెసోపోటేమియా నాగరికతకు చైనా నాగరికతకు సమకాలీనమైనటువంటి నాగరికతగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. బట్ డెప్త్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయినప్పుడు మాత్రము మనకు సింధు నాగరికత మీదనే ఒక 3-4 గంటల క్లాస్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం చూసేది సిలబస్, ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతీయ చరిత్రలో ఏ చాప్టర్లు ఉంటాయనే అంశాలపైన మీకు అవగాహన కల్పించడానికి చేసిన కాన్సెప్ట్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సింధు నాగరికత తర్వాత మనకు కనపడే అంశం ఏంటంటే వేద నాగరికత. వేద నాగరికత మరి ఈ వేద నాగరికతలో మరి ఏ అంశాలు చదవాలి? వేద నాగరికతని 2 అంశాలు చూసుకోండి, 2 అంశాలుగా మార్చుకోవాలి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే వేద సాహిత్యం. నెంబర్ 2 ఏంటంటే వేదాల లక్షణాలు, వేదాల కాలం నాటి లక్షణాలు. అంటే ఏ వేద కాలంలో ఎలాంటి వ్యవస్థ ఉందన్న అంశాన్ని, వేద కాలం నాటి లక్షణాలు, వేదకాలం నాటి వ్యవస్థ అన్న 2 కాన్సెప్ట్లుగా మీరు సబ్జెక్ట్ డివైడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు మనకు చాలా సార్లు డైరెక్ట్ క్వశ్చన్లు అన్నీ కూడా వేద సాహిత్యం ఇస్తే కాన్సెప్ట్ బేస్డ్లో ఈ కింద లక్షణాలు, వ్యవస్థ పైన క్వశ్చన్లు పడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి వేద సాహిత్యం అంటే ఏం చదవాలి? వేద సాహిత్యం అంటే ఏం చదవాలో ఒకసారి చెప్తాను చూడండి. మనకి వేదాలు ఎన్ని ఉన్నాయి? 4 వేదాలు ఉన్నాయి. కాబట్టి నెంబర్ 1 పాయింట్ వేదాలు. నెంబర్ 2 పాయింట్ ఉపవేదాలు. నెంబర్ 3 పాయింట్ వేదాల అనుబంధాలు. నెంబర్ 4th పాయింట్ షడ్ దర్శనాలు, వేదంగాలు. నెంబర్ 5th పాయింట్ షడ్ దర్శనాలు. నెంబర్ 6th పాయింట్ ఇతిహాసాలు. ఇంకా అదే మీదుగా మనం చూసుకుంటే పురాణాలు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి వేద సాహిత్యంగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. వేదాలన్నీ 4 వేదాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదం. మొత్తము వేద కాలంలో తొలి వేదం అంటే మనకు ఋగ్వేద కాలంగా పిలుచవచ్చు. తొలి వేదము ఋగ్వేదం, తొలి వేద కాలం, మలివేద కాలం అని చెప్పేసి తొలివేద కాలం, మలివేద కాలం చెప్పేసి 2 కాలాలు ఉంటాయి. తొలివేద కాలం 1500 సంవత్సరం నుంచి 900 BC అయితే మలివేద కాలం 900 BC నుంచి 600 BC. అంటే తొలివేద కాలము అనగా ఋగ్వేద కాలం అని అర్థం. తొలివేదంలో కనపడే ఒకే ఒక్క గ్రంథం ఋగ్వేదం. ప్రపంచంలో ప్రాచీనమైన మత గ్రంథం ఏంటంటే ఋగ్వేదం.
ప్రపంచంలోనే ప్రాచీన మత గ్రంథం. హిందువులకు పవిత్రమైన గ్రంథం ఏంటంటే ఋగ్వేదం. ఇక్కడ ఋగ్వేదంలోని భాగాలు ఏమంటే మండలాలు అంటారు. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఉంది. ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ పేర్కొంది. వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ కాదు, కేవలం వర్ణం గురించి. అంటే మనకు వర్ణాలు 4. కాబట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇవన్నీ లక్షణాలు మనకు 10వ మండలంలో ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తంలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఋగ్వేదం అనేది ఎక్కడంటే మనకు సప్త సింధు ప్రాంతంలో బయటపడి, సప్త సింధు 5 నదుల మధ్య పంజాబ్ ప్రాంతంలో బయటపడినటువంటి సింధు నది, దాని యొక్క ఉపనదులు సట్లెజ్ నది, జీలం నది, రావి నది, ఇలా మనకి సప్త నదీ వ్యవస్థలు, చీనాబు నదీ వ్యవస్థలో బాగా బయటపడిన ఒక నదీ వ్యవస్థనే ఒక తొలివేద కాలం అంటాం. తొలివేదానికి సంబంధించిన 4 వేదాలు ఉంటే 4 ఉపవేదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి ఉపవేదాలలో మనకి ఏమున్నాయని చెప్పేసి ఆయుర్వేదం, శిల్పవేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, 4 ఉపవేదాలు. శిల్పవేదం అంటే శిల్పకళ. గాంధర్వ వేదము మనకు గాంధర్వ వేదం అంటే మనకు సంగీత గ్రంథంగా, ఆయుర్వేదం అంటే వైద్య గ్రంథంగా మనకు కనిపిస్తుంది. ధనుర్వేదం అంటే యుద్ధ కళకు సంబంధించిన 4 వేదాలు కనిపిస్తాయి, అర్థం చేసుకోవచ్చు. 1 ఆయుర్వేదం, శిల్పవేదం, ధనుర్వేదం, ఆయుర్వేదం, శిల్పవేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం. 4 వేదాలు, 4 ఉపవేదాలు. వేదాలకు అనుబంధాలు అంటే ఏంటి? సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. కాబట్టి వేదాలు 4, ఉపవేదాలు 4, అనుబంధాలు 4. ఉపనిషత్తుల సంఖ్య ఎంత అంటే 108. కాబట్టి బ్రాహ్మణాల గురించి, ఉపనిషత్తుల గురించి, అరణ్యకాల గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి వేదంగాలు అంటే ఏంటంటే 6. వేదంగాలు ఏంటంటే 6. మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాణిలో సంబంధం లేని అంశం ఏమిటని క్వశ్చన్ అడిగే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ క్రింది వాణిలో మరి వేదంగాలు అంటే ఏంది? చాలా మంది నానిస్ట్ వాళ్ళకి తెలియదు. వేదంగాలు అంటే ఏంటంటే వేదంగాలంటే 1 కల్ప, 2 నిరుక్త, కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్సు. కల్ప, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష, ఛందస్సు, ఇలాంటి మనకు మొత్తంగా టోటల్గా ఉన్నటువంటి అంశాలు ఏమిటంటే మనకు 6 వేదంగాలు ఉన్న అంశాలను అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు షడ్దర్శనాలు కూడా 6 వస్తాయి. ఆ షడ్దర్శనాలు ఏమిటంటే 1 సాంఖ్య, 2 యోగ, 3 ఉత్తర మీమాంస, 4 పూర్వమీమాంస, సాంఖ్య, యోగ, న్యాయ లాంటి అంశాలు. ఈ యొక్క 6 అంశాలు ఉంటాయి. టోటల్గా 12 అంశాలు. కాబట్టి వేదంగాలు 6, షడ్దర్శనాలు 6. మరి కల్పలో ఏమున్నాయి, నిరుక్తలో ఏమున్నాయి, జ్యోతిష్యంలో ఏముంది, ఛందస్సులో ఏముంది అన్న అంశాలని, వ్యాకరణంలో ఏమున్న అంశాలను కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కల్ప అంటే శిక్షణ, అంటే పదాల యొక్క పలికే విధాన్ని కల్పలో ఉంటే, ఈ విధంగా నిరుక్త అంటే పదాల ఉత్పత్తి అయితే, వ్యాకరణం అంటే జత చేసే అంశాలు అయితే అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా మనకు వేదంగాలు, షడ్దర్శనాలు అనేవి 6, 12 వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా 2 ఇతిహాసాలు అంటే ఏంది? రామాయణము, మహాభారతం ఇతిహాసాలు. కాబట్టి ఆలి పంచాయతీ రామాయణం, పాలి పంచాయతీ మహాభారతం. పెండ్లమోడు కొట్లాడుకుంటూ వచ్చిందేమో రామాయణం అయితే, అన్నదమ్ములు అనే వాళ్ళు కొట్లాడుతూ వచ్చిందేమో మహాభారతం. ఇక్కడ రామాయణ కాలం ఏంది, మహాభారత కాలం ఏంది? మహాభారతాన్ని పంచమ వేదం అంటాం, మహాభారతానికి జయ సమిత అంటాం. దీంట్లో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అందుకే 1,00,000 గ్రంథం. ప్రపంచంలోని అతిపెద్ద పద్య సాహిత్యం ఏమిటంటే
అతిపెద్ద 10% ఏంటంటే మహాభారతం. మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటే మనకు రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలోని భాగాలు ఖండాలైతే మహాభారతంలోని భాగాలు పర్వాలు. ఈ పర్వాలలో 6వ పర్వంలో భీష్మ పర్వంలో 25 అధ్యాయం నుంచి 42 అధ్యాయం వరకు, 6వ పర్వం భీష్మ పర్వం 25 అధ్యాయం నుంచి 42 అధ్యాయం వరకు ఉన్నటువంటి 701 శ్లోకాల గ్రంథమే భగవద్గీత. భగవద్గీత దేనిలో భాగం అంటే మహాభారతంలోని భాగంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇతిహాసాలు రెండు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొత్తంగా 26 అంశాలు అర్థం చేసుకోండి. వేదాలు 4, ఉపవేదాలు 4, వేద అనుబంధాలు 4, 12, వేదంగాలు 6, షడ్దర్శనాలు 12, 12, 24, ఇతిహాసాలు 2, మొత్తం కలిపితే 26 అంశాల గురించి అర్థ విశ్లేషణ, ఏ అంశంలో ఏముందో డీటెయిల్గా చూస్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది. దాంతోపాటు పురాణాలు 18, ఇవన్నీ కలిపితే ఏమంటామంటే వేద సాహిత్యం అంటాము. యజుర్వేదం యజ్ఞయాగాలు, సామవేదం సంగీత గ్రంథం, అధర్ణ వేదము ఇది అనార్య వేదంగా పిలువబడుతుంది. దీంట్లో మంత్ర తంత్రాల గురించి ఉన్న అంశాలు తెలుస్తుంది. కాబట్టి అధర్ణ వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, వేదాలకు అంశాలు, టోటల్గా ఇది ఏంటంటే వేద నాగరికత అన్న అంశాలు తెలుసుకోవచ్చు. కాబట్టి మనకు 2వ చాప్టర్గా కనపడేది ఏంటంటే వేద నాగరికత అన్న కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి వేద నాగరికత లక్షణాలు, ఋగ్వేదం యొక్క లక్షణం ఏంది, మలివేద కాలం లక్షణాలు ఏంటో చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. తొలివేద కాలంలో స్త్రీ పురుష సమానత్వం ఉన్నది, స్త్రీ పురుషుల తేడాలు లేవు, సమానత్వం ఉంది. అదేవిధంగా సభా సమితిలో కూడా స్త్రీలకు అక్కడ ప్రవేశం అనేది కల్పించారు. తొలివేద కాలంలో బానిస వ్యవస్థ చాలా తక్కువ ఉంటుంది. తొలివేద కాలంలో బాల్య వివాహాలు కనపడవు. తొలివేద కాలంలో వరకట్న దురాచారం ఉండదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం స్త్రీ కేంద్రంగా అన్యాయాలు మొత్తం ఎక్కడ మొదలైనంటే మలివేద కాలంలో కనపడతాయి. కాబట్టి మలివేద కాలం యొక్క లక్షణాలు, తొలివేద కాలం యొక్క లక్షణాలు, మలివేద కాలంలోనే రాజ్యము అనే భావన స్టార్ట్ అయింది. మలివేద కాలంలోనే పట్టణాలు అనే వ్యవస్థ మొదలైంది. మలివేద కాలం అనేది తొలివేద కాలం సప్తసింధు ప్రాంతంలో ఉంటే మలివేద కాలం అనేది గంగా నది వ్యవస్థకు పరిగెత్తిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కొంచెం డెప్త్గా వెళ్తే సబ్జెక్ట్ చాలా వస్తుంది. వేదకాలం మీద కూడా 2-3 గంటల పాటు క్లాస్ చేస్తే సబ్జెక్ట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది వేద నాగరికత సంవత్సరం. మరి వేద నాగరికత తర్వాత ఉన్న సబ్జెక్ట్ ఏమంటామంటే మనము మౌర్య పూర్వయుగంగా పిలుస్తాం. మౌర్య పూర్వయుగంగా పిలుస్తాం. మరి మౌర్య పూర్వయుగంలో మనం చూసే కాన్సెప్ట్లు ఏంటంటే నెంబర్ 1 షోడశ మహాజనపదాలు. చాలాసార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే 16 షోడశ మహాజనపదాలు ఉంటే వాటికి రాజధానులు 22 ఉంటాయండి. షోడశ మహాజనపదాలు 16 ఉంటే రాజధానులు 20 ఉంటాయి. ఈ 22 రాజధానులు గుర్తుపెట్టుకుంటే ప్రతిసారి ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది. మరిది ఈ షోడశ మహాజనపదాలని ఇండియన్ మ్యాప్లో భాగంగా మీరు ఏ రాజ్యం ఎక్కడ ఉందన్న కాన్సెప్ట్లలో చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అంటే ఉదాహరణకు అంగ, అన్నిటికంటే తూర్పు తీర ప్రాంతం అంగ రాజధాని చంప. ఇక్కడ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రాజ్యం ఏంటంటే ఉజ్జయిని యొక్క రాజ్యం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అస్మక. అదేవిధంగా ఇక్కడ లాస్ట్గా ఉన్నటువంటి రాజ్యాలు మనకు 2 రాజ్యాలు కనబడతాయి. ఆ 2 రాజ్యాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతే. 2 రాజ్యాలు ఏంటంటే గాంధార, కాంబోజా. చిట్ట చివరి ప్రాంతాలు ఉత్తర ప్రాంతంలో చివరి ప్రాంతం, తూర్పు ప్రాంతంలో చివరి ప్రాంతం, అదే మాదిరిగా దక్షిణంలో చివరి ప్రాంతం, ఇక్కడ తూర్పు పశ్చిమంలో చివరి ప్రాంతం, ఇలా దిక్కుల వైద్య చూసుకోవచ్చు. ఇవి కాకుండా పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గణరాజ్యాలు 2, వజ్జి మల్ల అనే గణరాజ్యాలు ఉంటాయి. గణరాజ్యాలు 2 తీసుకోవాలి. తూర్పు ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం అన్నిటినీ ఆక్యుపై చేసినట్టు ఒక రాజ్యం ఏంటంటే మగధ రాజ్యం. మగధ యొక్క రాజధాని పాట్నా, రాజగృహం, గిరివ్రజం. మొట్టమొదటి రాజధాని గిరివ్రజం అయితే గిరివ్రజం రాజగృహంగా మారితే రాజగృహం చివరికి పాటలీపుత్రంగా మారిపోయిన అంశాలు అర్థం చేసుకోవచ్చు. ఇలా మనకు మ్యాప్లో ఏ రాజ్యం ఎక్కడ ఉంది, కాశీ ఎక్కడ ఉంది,
కాశీ రాజ్యం ఎక్కడ ఉంది, దాని యొక్క రాజధాని ఏమిటి, కాశీ యొక్క రాజధాని వారణాసి. ఇలా మొత్తము షోడశ మహాజనపదాలను కూడా ఈజీగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ అవంతి, ఉజ్జయిని కాకుండా అవంతి రాజ్యం అండి. అవంతి యొక్క రాజధాని ఏమిటంటే ఉజ్జయిని. ఆ ఉజ్జయినితో పాటు మరొక రాజధాని ఏంటంటే మహిష్మతి. మీరు మహిష్మతి అనే పేరు ఎక్కడ విన్నారు? మనకు బాహుబలి సినిమాలో మహిష్మతి రాజ్యం అనేది కనిపిస్తుంది. అది అవంతి యొక్క రాజధాని అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా మ్యాప్ ఆధారంగా షోడశ మహాజనపదాలను గుర్తుపెట్టుకోవాలి. షోడశ మహాజనపదాలలో అన్నిటికంటే విజృంభించినటువంటి ఏకైక రాజ్యం ఏంటంటే మగధ రాజ్యం. కాబట్టి మన నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే షోడశ మహాజనపదాల తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మగధ రాజ్య విజృంభణ చూడాలి. మగధ రాజ్య విజృంభణ. మరి మగధ రాజ్యం అనేది ఏ విధంగా విజృంభణ జరిగిందంటే ఇక్కడ మనకు వాళ్ళకు ఇనుము కనుగొనపడడం, అడవి ప్రాంతం ఎక్కువగా ఉండడం, పైగా ఈ ఉత్తర భారతదేశం నుంచి దాడులకు దూరంగా ఉండడం, అక్కడ బలమైన వంశాలు రావడం. ఉదాహరణకు మగధని పరిపాలించిన వర్ష క్రమంలో వంశాలు గుర్తుపెట్టుకుంటే అర్యాంక వంశం, శిశునాగ వంశం, నంద వంశం, మౌర్య వంశం, శుంగ వంశం, కణ్వ వంశం. ఇవంటి మగధను పరిపాలించిన బలమైన వంశాలు పరిపాలించడం, ఇనుము కనుగొనబడడం, ఏనుగు యొక్క దళం ఉండడం, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం, పైగా ఉత్తర భారతదేశంకి వెళ్ళి దూరంగా ఉండి దాడులకు దూరంగా ఉండడం. అంటే ప్రధానంగా మగధ ఎందుకు విజృంభించిందంటే బలమైన వంశాలు పరిపాలించాయి. ఈ బలమైన వంశాలు పరిపాలించి పక్కలో ఉన్నటువంటి మిగతా షోడశ మహాజనపదాలను మొత్తం ఆక్యుపై చేసుకుంటే అప్పుడు మగధ రాజ్య విజృంభణ జరిగింది. కాబట్టి మనకు మౌర్య పూర్వంలో షోడశ మహాజనపదాలు, మగధ రాజ్య విజృంభణ చూసిన తర్వాత మీరు చూడాల్సిన మరొక పాయింట్ ఏమిటంటే మౌర్యుల కంటే ముందున్నటువంటి సందర్భంలో ఇక్కడ చూడాల్సిందంటే విదేశీ దాడులు అనే ఒక పర్షియన్ దాడులుగా పిలుస్తాం. పర్షియా దాడులు అన్న నేపథ్యంలో చూసుకునే ప్రయత్నం చేయాలి. భారతదేశం మీద మొట్టమొదటిసారి దాడి చేసిన వాడు సైరస్ ది గ్రేట్. రెండో వాడు మొదటి డేరియస్. మూడో వాడు మూడో డేరియస్. ఈ మూడో డేరియస్ను ఓడించిన వాడే అలెగ్జాండర్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క దాడుల గురించి, పర్షియన్ దాడుల గురించి చూసే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న టాపిక్ అంతే. ఇక్కడ మనకు అలెగ్జాండర్ ఎవరితో యుద్ధం చేశాడు, 326 యుద్ధం ఏంది, పోరస్ ఎవరు, హంపి ఎవరు లాంటి అంశాలని మనం చూసే ఒక ఐడాస్పస్ యుద్ధం అనే పేరుతో 326 అంశాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి షోడశ మహాజనపదాలు, మగధ రాజ్య విభజన, పర్షియన్ దాడులు అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ 3 చాప్టర్లని చూసుకునే ఒక చిన్న చాప్టర్ రూపంలో చదువుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత మనం చూసే ప్రధానమైన చాప్టర్ ఏంటంటే బౌద్ధ జైన మతాలు. ఇక్కడ ఒక పెద్ద చాప్టర్, కంపల్సరీగా మనకు క్వశ్చన్ వచ్చే చాప్టర్ ఏంటంటే బౌద్ధ జైన మతాలు. కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్ లేకుండా పేపర్ పడదండి, 100% వస్తుంది. ఇక ప్రాథమిక అంశాలు ఏంటంటే గౌతమ్ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు, ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆ పంచ కళ్యాణాలు అంటారు. అంటే పుట్టుక, మరణం, ఇంటిని వదిలిపెట్టిపోవడం, మొట్టమొదటిసారి శిష్యులకు బోధన చేయడం, దాన్ని ధర్మచక్ర పరివర్తనం అంటాం. ఇంటికెళ్ళి నిష్క్రమించండి మహానిష్క్రమణ అని పిలుస్తాం. మహానిష్క్రమణాన్ని దేంతో చూస్తామంటే గుర్రంతో చూస్తే, ధర్మచక్ర పరివర్తనాన్ని చక్రంతో సూచిస్తాము, మరణాన్ని స్తూపంతో సూచిస్తాము కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ పంచ కళ్యాణాలను చూసుకునే ప్రయత్నం చేస్తాం. గౌతమ్ బుద్ధుడు ఏ వంశానికి సంబంధించిన వాడు, ఎక్కడ పుట్టాడు అన్న పర్సనల్ బయోగ్రఫీ చూడాలి. కాబట్టి బౌద్ధ మతంలో ముందుగా మీరు చూసేది ఏంటంటే పర్సనల్ బయోగ్రఫీ. ఈ పర్సనల్ బయోగ్రఫీ అనే దాని కాన్సెప్ట్ చూసుకోండి. దాని తర్వాత ఆర్య సత్యాలు, తర్వాత బౌద్ధ మత సాహిత్యం, ఆ తర్వాత
బౌద్ధ మత నిర్మాణాలు. బౌద్ధ మత నిర్మాణాలు. బౌద్ధ మత సాహిత్యంలో దీపవంశ, మహావంశ, అశోక దీపవంశ, మహావంశ శ్రీలంకన్ గ్రంథాలు, అదే త్రిపీఠకాలు అంటే బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు అంటారు. మరి ఈ బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం ఏముంది, ఎవరి కాలంలో ఎలాంటి సాహిత్యం సృష్టించబడింది, అశ్వఘోషుడు ఏం రాశాడు లాంటి అంశాలను మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బౌద్ధ మత సాహిత్యం, బౌద్ధ మత నిర్మాణాలు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి నిర్మాణాలు చేశారన్న కాన్సెప్ట్ పైన బిడ్డలు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి పర్సనల్ బయోగ్రఫీ, ఆర్య సత్యాలు, దీంతో పాటు పంచకళ్యాణాలు, పంచకళ్యాణాలు బౌద్ధ మత సాహిత్యం, దానితో పాటుగా బౌద్ధ మత సంగీతులు ఎవరి కాలంలో ఏ సంగీతి జరిగిందనే అంశాన్ని చూసే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి బౌద్ధ సంగీత అజాతశత్రు. కాబట్టి అజాతశత్రు కాలంలో అర్యాంక వంశ కాలం జరిగిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండవ బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో, మూడవ బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో, నాలుగవ బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో జరిగింది. ఆ యొక్క జరిగిన ప్రాంతాలు, జరిగిన సంవత్సరం, ఏ రాజు కాలంలో జరిగింది, ఎవరు అధ్యక్షత వహించారు, బౌద్ధ మత సంగీతులు చూస్తాం, బౌద్ధ మత నిర్మాణాలు చూస్తాం, బౌద్ధ మత సాహిత్యం చూస్తాం, ఆర్య సత్యాలు, పంచకళ్యాణాలు, దాని యొక్క బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలు, ఈ కాన్సెప్ట్లలో దీన్ని మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా జైన మతంలోనూ మీరు చూసే అంశాలు ఏమిటంటే ఆ వర్ధమాన మహావీరుడి యొక్క పర్సనల్ బయోగ్రఫీ, చూస్తాం. ఆయన కంటే ముందున్నటువంటి పార్శ్వనాథుడు ఋషభనాథుడు, మొట్టమొదటి తీర్థంకు ఋషభనాథుడు అయితే, 23వ తీర్థంకు పార్శ్వనాథుడు అయితే, 24వ తీర్థం వర్ధమాన మహావీరుడి యొక్క పర్సనల్ బయోగ్రఫీ. ఇక్కడ కూడా మరొక అంశాలు ఏంటంటే జైన మతం యొక్క సిద్ధాంతాలు అంటే ఇలా జైన మతంలో ప్రధానమైన అంశం ఏంటంటే అహింస తప్పనిసరిగా పాటించాలి. చిన్న జంతువుకు, చిన్న క్రిమి కీటకాలకు కూడా హాని తలపెట్టవద్దు, అహింస, సత్యము అనే లాంటి కాన్సెప్ట్లను మనం చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. జైన మతంలో ప్రధానమైన అంశం ఏంటంటే సల్లేఖన వ్రతం. ఈ సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి మరణించినటువంటి మౌర్య చంద్రగుప్తుడు కానీ, ఆ తర్వాత మనకు 3వ ఇంద్రుడు కానీ, ఇలాంటి కాన్సెప్ట్లను మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అటు జైన మత సిద్ధాంతాలు, సల్లేఖన వ్రతం, అహింస, అదేవిధంగా జైన మత సాహిత్యం, అదే మాదిరిగా జైన మత నిర్మాణాలు అంటే మీరు పాట మొదలు పెట్టగానే ఇలా సబెడింగ్లు పెట్టుకొని దేనికి దానికి పాయింట్స్ రూపంలో చదువుకుంటే ఈజీ వీలు అర్థమవుతాయి. లేదంటే ఊగల జైన మతాన్ని మొదలు పెడితే కుదరదు. అంటే పర్సనల్ బయోగ్రఫీలో ఏ అంశాలు వస్తాయి, జైన మత సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి, సల్లేఖన వ్రతం అంటే ఏంటి, జైన మత సాహిత్యంలో ఏ రాజులు ఏం రాశారు, వాళ్ళ కాలంలో ఏం రాయబడింది, జైన మత నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు నిర్మించారు అన్న అంశాలను చూసుకుంటే సరిపోతుంది. జైన మతాన్ని ఆదరించినటువంటి వంశాలు, రాజ్యాలు ఏమిటి, బౌద్ధ మతాన్ని అనుసరించినటువంటి రాజ్యాలు ఏమిటి అన్న కాన్సెప్ట్లలో బౌద్ధ జైన మతాలని చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే వేద నాగరికత తర్వాత మనం చూసే కాన్సెప్ట్లు ఏమిటంటే, ఇక్కడ కనపడే కాన్సెప్ట్లు ఏమిటంటే షోడశ మహాజనపదాలు, మగధ సామ్రాజ్య విజృంభణ, బౌద్ధ జైన మతాలు, అదేవిధంగా విదేశీ దాడులు అంటే పర్షియన్ దాడులు అనే కాన్సెప్ట్లలో చూసే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మనకు అన్నిటికంటే ఒక ముఖ్యమైన చాప్టర్, ఏ చాప్టర్ అంటే మౌర్య సామ్రాజ్యం. మరి మౌర్య సామ్రాజ్యంలో ఏం చూడాలి, మౌర్య సామ్రాజ్యంలో ఏ అంశాలు చూడాలి అంటే, ఇక్కడ మౌర్య సామ్రాజ్యాన్ని ఎలా చదవాలంటే మనకి ఇక్కడ ఆధారాలు చదవాలి. ఆధారాలు అంటే ఇక్కడ మెగస్తనీస్ ఎండిక కావచ్చు, అదే మాదిరిగా మనకు చాణక్యుడు లేదా కౌటిల్యుల అర్థశాస్త్రం కావచ్చు, పరిశిష్టపరం అనే గ్రంథం కావచ్చు, ఇండికా అనే గ్రంథం కావచ్చు, దాంతోపాటు జాగ్రఫీ అనే గ్రంథం కావచ్చు, టాలమీ రాసిన జాగ్రఫీ అనే గ్రంథం కావచ్చు, పరిశిష్టపరం అనే గ్రంథం కావచ్చు, దీపవంశ మహావంశ కావచ్చు. ఇలా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సాహిత్య గ్రంథాలు అంటే ఆధారాలు, అదే మాదిరిగా శాసనాలు. మనకు మౌర్యులు అనగానే మొట్టమొదటిసారి కనపడే అంశాలు ఏంటంటే శాసనాలు,
అశోకుడి యొక్క శాసనాలు అడుగుతారు. ఏ శాసనం ఎక్కడ వేయబడింది, ప్రధానమైన 14 శాసనాలు 10 శాసనాలు ఏంటి, 7 చిన్న శాసనాలు ఏమిటి, దానితో పాటు మస్కి అనే శిలాశాసనం ఎక్కడ బయటపడింది, ఇలాంటి అంశాలు అడుగుతారు. ఏ శిలాశాసనం అశోకుడు ఏం రాశాడు, ఆ శిలాశాసనం మొట్టమొదటిసారి కనుగొన్న వ్యక్తి ఎవరు, ఇక్కడ శాసనాలు ప్రధాన అంశాలు. దాని తర్వాత మీరు చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మౌర్య రాజులు ప్రాథమిక అంశాలు. మౌర్య రాజులు ప్రాథమిక అంశాలు. మరి మౌర్య రాజులు ఎవరు ఉన్నారు, మౌర్య చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు, ఈ ప్రధానమైన రాజులు. దశరథుడు, కుణాలుడు, చిట్ట చివరిగా ఉన్నాడు బృహద్రథుడు. కాబట్టి మనకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం ఏంటంటే మౌర్య సామ్రాజ్యం. ఇక్కడ రాజుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ చూస్తాం. దాని తర్వాత ముఖ్యంగా మనకు వచ్చే అంశం ఏంటంటే మౌర్యులు పరిపాలన. మౌర్యులు పరిపాలన మౌర్యుల కాలంలో మతం. మౌర్యుల కాలంలో మతం అంటే ఒక్కొక్క రాజు ఒక మతాన్ని అనుసరించింది. మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని అనుసరిస్తే, బిందుసారుడు అజీవకాన్ని అనుసరిస్తే, అశోకుడు బౌద్ధాన్ని అనుసరిస్తే, దశరథుడు అనే వ్యక్తి అజీవకాన్ని అనుసరిస్తే, ఇట్లా ఒక్కొక్కరు ఒక మతాన్ని అనుసరించారు. అజీవక మతం, జైన మతం, బుద్ధిజం, హిందూయిజం అనే మతాలు అనేవి మనకు మౌర్యుల కాలంలో కనిపిస్తాయి. కాబట్టి మౌర్యుల కాలంలో మతం అనే కోణంలో చూసుకోవచ్చు. ఆ తర్వాత మీరు చూసేది అంటే మౌర్యుల పతనం. ఇలా ఒక్కొక్క సబెడింగ్ రూపంలో ఎక్కడెక్కడ ఏ పాయింట్ దొరుకుతున్నాయి అనే కాన్సెప్ట్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ప్రధానంగా జిఎస్లో భాగంగా మనకు మోస్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మౌర్యుల కాలంలో అశోకుడి యొక్క శాసనాలు, ఏ శాసనంలో ఏం రాశారు, ఏ శాసనం ఎక్కడ బయటపడింది అనే కాన్సెప్ట్లో చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. బట్ మౌర్యుల కాలంలో మతం చాలా ఇంపార్టెంట్. ఏ రాజు ఏ మతాన్ని అనుసరించిన క్వశ్చన్ అడుగుతారు. ఆ తర్వాత మీరు చూసుకునేది ఏంటంటే మౌర్యుల పరిపాలన, శాసనాలు, రాజులు అనుసరించిన మతము, మౌర్యుల యొక్క పరిపాలన. ఈ 3 కాన్సెప్ట్లలో మనకు బిట్ వస్తుంది. మనకు జిఎస్లో భాగంగా మౌర్య సామ్రాజ్యం చాలా పెద్ద సామ్రాజ్యం అయినప్పటికీ ఎగ్జామ్లో జిఎస్లో వచ్చే ఒకే ఒక్క బిట్టు వస్తే అర్థం చేసుకోవచ్చు. అదే మనకు జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లో కానీ మనకు అడిగే బిట్స్ ఏంటి ఉంటాయంటే 6 నుంచి 8 మార్కులు మౌర్యుల పైన క్వశ్చన్ వస్తే అర్థం చేసుకోవచ్చు. ఎనీ జిఎస్లో 1 మార్క్ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. బట్ మౌర్య సామ్రాజ్యం, మరి మౌర్య సామ్రాజ్యం అనంతరము మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే మౌర్య అనంతర యుగం అనే దాన్ని చూస్తాం. మౌర్య అనంతర యుగంలో భాగంగా చూస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మౌర్య అనంతర యుగము అంటాము. ఈ మౌర్య అనంతర యుగంలో విదేశీ రాజవంశాలు స్వదేశీ రాజవంశాలు ఈ 2 కాన్సెప్ట్లు చూస్తాం. మరి విదేశీ రాజవంశాలు ఏమున్నాయంటే ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు. ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు లాంటి మన క్వశ్చన్లు అడతారు కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి విదేశీ రాజవంశాలు, స్వదేశీ రాజవంశాలు అని చెప్పేసి 2 భాగాలు చేసే సందర్భాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా మరొక ముఖ్యమైన చాప్టర్ కుషానులు అనేవి విదేశీ రాజవంశాలు. ఉదాహరణకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణాలను విరివిగా ముద్రించిన వాళ్ళు ఎవరంటే ఇండో గ్రీకులు. అది శకులు అనే వాళ్ళతోటి, శాతవాళ్ళు అనే వాళ్ళతోని నిరంతర యుద్ధాలు జరిగినవి. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. గిర్నార్ శిలాశాసనాన్ని ఎవరు వేశారని చెప్పేసి ఎగ్జామ్లలో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి మాల్వా శకులు, అదే మాదిరిగా దక్షిణ భారతదేశంలో కార్దమాగ వంశస్థులు అనే వాళ్ళు క్వశ్చన్ రూపంలో పడతాయి కాబట్టి శకులు. కుషానులు, కనిష్కుడు అనేక రాజు 4వ బౌద్ధ సంధి నిర్వహించాడు. ఆయనకున్న బిరుదులు ఏమిటి? కుషాన సామ్రాజ్యం ఎన్ని దేశాలను పరిపాలించిందంటే 7 దేశాల భూభాగాన్ని పరిపాలించిన వంశం ఏంటంటే కుషాన సామ్రాజ్యం. అంటే ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు, కుషాన్లు అనేక విదేశీ రాజవంశాలు ఉంటే స్వదేశీ రాజవంశాలు ఏమున్నాయి? స్వదేశీ రాజవంశాలు ఏంటంటే శుంగ వంశం కనిపిస్తుంది, అంటే మౌర్య అనంతర యుగంలో.
అదేవిధంగా కన్వ వంశం కనిపిస్తుంది. అదే మాదిరిగా శాతవాహనులు కనిపిస్తారు. శాతవాహనులు కనిపిస్తారు. అదే మాదిరిగా అంటే శాతవాహనులు అనేది మనకు తెలంగాణ హిస్టరీలో చాలా డెప్త్గా చూస్తాము. 5-6 మార్కులు వస్తుంది, వేరే విషయం. శుంగ వంశము, కన్వ వంశము, కళింగ కారవేలు. కళింగ కారవేలు ఇవి మౌర్య అనంతర యుగంలో భాగంగా మనం చూసేటటువంటి చాప్టర్లు అన్న సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే విదేశీ రాజవంశాలు ఇండో గ్రీకులు, పార్థియన్లు, శకులు, కుషాన్లు. స్వదేశీ రాజ్యాలు శుంగవంశం, కన్వవంశం, శాతవాహనులు, కళింగ కారవేలు అనే కాన్సెప్ట్లలో మౌర్య అనంతర యుగంలో చిన్న చిన్న చాప్టర్లు చూస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మౌర్య అనంతర యుగం తర్వాత మనకు వచ్చే ప్రధానమైన చాప్టర్ ఏంటంటే గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం ప్రధానమైన చాప్టర్ ఏంటంటే గుప్త సామ్రాజ్యం. కాబట్టి గుప్త సామ్రాజ్యం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి. శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి. కాబట్టి గుప్తుల పైన 100% బిట్ వస్తుంది. ఆ గుప్తుల కాలం చూసే అంశం ఏంటంటే గుప్తులు సాహిత్యం అంటే ఆధారాలు. గుప్తులు సాహిత్యం. సాహిత్యం అనేది వెల్లి విరిసిన కాలం గుప్తుల కాలం. సంస్కృత భాషను అధికార భాషగా ఉపయోగించారు. ఇక్కడ 2వ చంద్రగుప్తుడి కాలంలో నవరత్నాలు అనే కవులు అనే వాళ్ళు ఉంటారు. దాంట్లో ముఖ్యమైన కవి కాళిదాసు, అమరశివుడు అనే వాళ్ళు ప్రధానమైన కవులుగా కనిపిస్తారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. గుప్తులు సాహిత్యం. గుప్తులు శాసనాలు. గుప్తులు శాసనాలు. బిటారి శాసనం, అలహాబాద్ ప్రశస్తి శాసనము సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి తెలుపుతున్న అంశాలను అర్థం చేసుకోవచ్చు. గుప్తులు సాహిత్యం, గుప్తులు శాసనాలు, గుప్తులు శాస్త్ర సాంకేతిక రంగం. శాస్త్ర సాంకేతిక రంగం. కాబట్టి వీళ్ళ కాలంలో అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందింది. కాబట్టి సున్నా విలువ కనుగొనబడింది. కాబట్టి ఇక్కడ వరాహమిహిరుడు ఏం చేశాడు? ఆ సున్నా విలువని కనుగొన్న వ్యక్తి ఎవరు? శాస్త్ర సాంకేతిక రంగంలో, సైన్స్ రంగంలో అభివృద్ధి మొత్తం కూడా గుప్తుల కాలంలో కనిపిస్తుంది. గుప్తుల కాలంలో చూసుకునే మరొక అంశం ఏంటంటే నిర్మాణాలు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆలయాల నిర్మాణం ఎవరి కాలంలో కనిపిస్తుందంటే గుప్తుల కాలంలో కనిపిస్తున్న సందర్భాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గుప్తులు సాహిత్యం, గుప్తులు శాసనాలు, శాస్త్ర సాంకేతిక రంగం, నిర్మాణాలు. 5వ అంశం ఏంటంటే గుప్త రాజులు ప్రధానమైన అంశాలు. గుప్త రాజులు ప్రధాన అంశాలు. మరి గుప్త రాజులు ఎవరు? శ్రీగుప్తుడు ఉన్నాడు. శ్రీగుప్తుడు తర్వాత ఘటోత్కచుడు వచ్చిండు. ఘటోత్కచుడు తర్వాత చంద్రగుప్త మౌర్యుడు వచ్చిండు. ఆయన తర్వాత సముద్రగుప్తుడు వచ్చిండు. సముద్రగుప్తుని తర్వాత రామగుప్తుడు వచ్చిండు. రామగుప్తుని తర్వాత 2వ చంద్రగుప్తుడు వచ్చిండు. 2వ చంద్రగుప్తుని తర్వాత కుమారగుప్తుడు వచ్చిండు. కుమారగుప్తుని తర్వాత స్కందగుప్తుడు వచ్చిండు. స్కందగుప్తుని తర్వాత మా చివరి గుప్త రాజులు అనేవాళ్ళు పురగుప్తుడని, 2వ కుమారగుప్తుడని, నరసింహగుప్తుడని, చివరికి విష్ణుగుప్తుడు అనే ఒక రాజు పరిపాలిస్తాడు. కాబట్టి ఇలా వరుసమ్మడి గుర్తుపెట్టుకోవాలని మరోసారి చూడండి. శ్రీగుప్తుడు, ఘటోత్కచుడు, చంద్రగుప్త మొదటి చంద్రగుప్తుడు, శ్రీగుప్తుడు, ఘటోత్కచుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రామగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, తర్వాత కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, తర్వాత పురగుప్తుడు, నరసింహగుప్తుడు లాంటి వాళ్ళు మళ్ళీ గుప్త రాజులు అనే వాళ్ళు వచ్చారు. మరి ఏ గుప్త రాజు కాలంలో ఏం జరిగింది? ముఖ్యంగా సముద్రగుప్తుని గురించి, 2వ చంద్రగుప్తుని గురించి, 3వది మొదటి చంద్రగుప్తుని గురించి, ఈ 3 రాజులు, కుమారగుప్తుని గురించి తెలుసుకోవాలి. ఈ 4 గుప్తుల రాజుల గురించి ప్రధాన అంశాలు. ఎందుకంటే కుమారగుప్తుడి కాలంలో నలంద విశ్వవిద్యాలయం స్థాపించబడింది. సముద్రగుప్త విజయాల గురించి చెప్పేసి అలహాబాద్ ప్రశస్తి శాసనం. ఇలాంటి అంశాలను గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి చంద్రగుప్తుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? గుప్త సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు? ఎందుకంటే భారతదేశంలో మౌర్యుల అనంతరం మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన వంశం ఏంటంటే గుప్త సామ్రాజ్యం అనే అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. గుప్త రాజులు, నిర్మాణాలు, శాస్త్రీయ సంగీతం, శాసనాలు, గుప్త సాహిత్యం, ఇలా 5 కోణాలలో గుప్త సామ్రాజ్యాన్ని చదివితే మన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అర్థం చేసుకోవచ్చు. అంటే వంశస్థాపకుడు ఎవరు, గొప్పవాడెవరు, చివరివాడెవరు, వాళ్ళ కాలంలో అధికార భాష ఏంటి, వాళ్ళకి రాజలాంఛనంలో ఏంటనక ప్రాథమిక అంశాలు చదువుతూనే ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మరి గుప్త అనంతర యుగంలో మనం ఏం చదవాలి? ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్త అనంతర యుగంలో మీరు ఏం చూడాలంటే
ఒకటి హర్షవర్ధనుడు, హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు. రెండు బాదామి చాళుక్యులు, బాదామి చాళుక్యులు. మూడవది మనకు పల్లవులు, పల్లవులు. ఈ చాప్టర్లు కూడా చూడాలి. హర్షవర్ధనుడు గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన రాజు హర్షుడు. అతనికి విజయాలు, అతనికి బిరుదులు, అతను ప్రయాగాలు నిర్వహించిన ఒక సదస్సులు, ఆయన కాలంలో వచ్చినటువంటి ఉయాన్ సాంగ్ గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. హర్షుడు ఏ విధంగా రాజ్యానికి వచ్చాడు, ఆయనక తండ్రి ఏం చేశాడు, సోదరుడు ఏం చేశాడు, ఏ విధంగా వాళ్ళు చంపబడ్డారు, ఏ విధంగా హర్షుడు రాజ్యానికి వచ్చాడు, ఆయన కాలం ఏంది, ఆయన కాలంలో రాయబడిన గ్రంథాలు ఏంది, ఆయన రాసిన గ్రంథాలు ఏంది. బాణుడు అనే ఒక కవి ఎవరు, బాణుడు రాసిన హర్షచరిత్రలో ఏం చెప్తుంది, కాదంబరి ఏం చెప్తుంది, పిఎన్ఆర్ ప్రియదర్శిని నాగారత్నము రత్నావళి, ప్రియదర్శిని నాగానందము రత్నావళి అనే గ్రంథాలని హర్షుడు స్వయంగా రాస్తే అతని యొక్క ఆస్థాన కవి బాణుడు. కాదంబరి హర్షచరిత్ర అనే గ్రంథాలు రాశాడు. బట్ హర్షుడి కాలంలో సాహిత్యాన్ని, అతని యొక్క పర్సనల్ బయోగ్రఫీని, ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలని, బహుదానాలు చేయడం నిర్వహించినటువంటి మహామోక్ష పరిస్థితి లాంటి అంశాలను కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ 3 అంశాలు వస్తాయి. బాదామి చాళుక్యులలో గొప్పవాడు రెండవ పులకేశి. రెండవ పులకేశి కాలంలోనే తెలంగాణని ఆక్యుపై చేసిన వ్యక్తి రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి కాలంలోనే ఆంధ్ర ప్రాంతం తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనునికి జయించి ఇచ్చివేస్తే ఆంధ్ర తెలంగాణ డివైడ్గా పరిపాలించిన అంశాలు మొత్తం చూసుకోవచ్చు. ఆ తర్వాత పల్లవుల యొక్క కల్చర్ నేపథ్యంలో మనం చూస్తాం. పల్లవుల కాలంలో నిర్మాణాలు మొత్తం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి పంచపాండవుల యొక్క రథాలు కంచిలో ఎవరు నిర్మించారు, ఎవరి కాలంలో నిర్మించబడింది, పంచపాండవుల రథాలలో ఉన్న అంశం ఏంది, లేని అంశం ఏంది, పల్లవుల యొక్క సంస్కృతి అంటే అధికార భాష సంస్కృతాన్ని ఉపయోగించారు. పల్లవుల కాలంలో ఈ యొక్క నిర్మాణాల యొక్క శైలి అనేది మనకు కనిపిస్తుంది. మహేంద్ర శైలి, నరసింహ శైలి, నందివర్మ శైలి, రాజసింహ శైలి అని చెప్పేసి 4 రకాల శైలులు అనేవి కనిపిస్తాయి. కంచిలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించిన ఎవరంటే రెండవ నరసింహవర్మ నిర్మించిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. చిన్న చాప్టర్ల యొక్క 3 కనిపిస్తాయి, పెద్ద చాప్టర్ యొక్క 5 చాప్టర్లు కనిపిస్తాయి. టోటల్గా మళ్ళొక్కసారి మీకు సిలబస్ అనేది ఏంటనేది ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మొత్తము ఈ సిలబస్ పైన డిస్కస్ చేశాం. ఎక్కడి నుంచి ఎలా క్వశ్చన్లు పడతాయి అనే అంశాలు కూడా చూసినాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రధానమైన చాప్టర్లు 5, ప్రధాన చాప్టర్లు, ప్రధాన చాప్టర్స్ ఏమున్నాయి? ఒకటి సింధు నాగరికత, సింధు నాగరికత. 2 వేద నాగరికత, వేద నాగరికత. 3 బౌద్ధ జైన మతాలు, బౌద్ధ జైన మతాలు. 4 మౌర్య సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం. 5 గుప్త సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం. ఈ ప్రధానమైన చాప్టర్లు అండి. అయితే సింధు నాగరికత కంటే ముందు మనకు కనపడేది ఏంటంటే శిలాయుగం, శిలాయుగం అనేది కనిపిస్తుంది. శిలాయుగం అనేది కనిపిస్తాం ఎక్కడంటే సింధు నాగరికత కంటే ముందు. మరి సింధు నాగరికత తర్వాత మనకు కనపడేది వేద నాగరికత. వేద నాగరికత అనంతరం మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే, మరో కాన్సెప్ట్ ఏంటంటే షోడశ మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు. తర్వాత మనకు కనిపడేది మగధ సామ్రాజ్య విస్తరణ, మగధ సామ్రాజ్య విస్తరణ. అదే మాదిరిగా పర్షియను దాడులు, పర్షియను దాడులు. అదే మాదిరిగా బౌద్ధ జైన మతాలు. ఇది మౌర్యుల కంటే ముందు చూస్తాం. మరి మౌర్యుల కంటే ముందు చూస్తే మౌర్యుల అనంతరం మనకి ఏం కనబడుతుందంటే ఇంతకుముందు చూసినట్టుగా ఇండో గ్రీకులు, ఇండో గ్రీకులు, పార్థియన్లు, పార్థియన్లు. అదే మాదిరిగా శకులు, కుషానులు, కుషానులు. ఇవి విదేశీ రాజ్యాలు. అయితే స్వదేశీ రాజ్యాలు,
స్వదేశీ రాజ్యాల్లో శుంగ వంశం, అదే మాదిరిగా కన్వ వంశం, శాతవాహన వంశం, అదే మాదిరిగా మనకి ఇక్కడ కళింగ కారవేలుడు కనిపిస్తాడు. ఇదో కాన్సెప్ట్. దాని తర్వాత మనకు గుప్త సామ్రాజ్యం వస్తుంది. గుప్త సామ్రాజ్యం తర్వాత మనకు కనపడేది హర్షవర్ధనుడు. ఆ తర్వాత మనకు కనపడేది బాదామి చాళుక్యులు. ఆ తర్వాత మనకు కనపడేది పల్లవులు. ఇవి చిన్న చిన్న చాప్టర్లు 15 చాప్టర్లు ఉంటే అతిపెద్ద చాప్టర్లు 5 చాప్టర్లు ఉన్నాయి. టోటల్గా ప్రాచీన భారతదేశ చరిత్రలో కనబడే అంశాలు ఏమిటంటే 20 చాప్టర్లు చదవాలండి. 20 చాప్టర్లు చదవాలి. టోటల్గా మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో హైయెస్ట్గా వస్తే 10 మార్కులు, లోయెస్ట్గా వస్తే 8 మార్కులు, మ్యాక్సిమం వస్తే 6 మార్కులు. 6 నుంచి 10 మధ్య మార్కులు వస్తాయి. కాబట్టి 5 చాప్టర్లకి 5 క్వశ్చన్లు పడితే మిగతా అన్ని అంశాలకి వెళ్ళి 3-4 క్వశ్చన్లు పడే అవకాశం ఉంది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన కాన్సెప్ట్. మరొక చాప్టర్లో మళ్ళీ చూసే అంశం ఏంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, చరిత్రలో ఎన్ని రకాల క్వశ్చన్లు ఉన్నాయి, ఏ ఏరియా నుంచి ఎలా క్వశ్చన్ పడుతున్న కాన్సెప్ట్ పైన కూడా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో రెగ్యులర్గా వస్తే కూడా అర్థం చేసుకోవచ్చు. దానితో పాటుగా స్పెషల్గా ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ప్రారంభించాను. కాబట్టి సబ్జెక్ట్ అనేది చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో చూసుకోవచ్చు. అశోక్ తెలంగాణ అకాడమీ అని చెప్పేసి ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో కూడా మీకు కొన్ని క్లాసెస్ కనబడతాయి. కాబట్టి ఆన్లైన్ క్లాస్లో జాయిన్ కాండి, విజయం పదంలో నడవండి. గ్రూప్ 2లో కానీ ఇతర ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలంటే నాతో కలవండి. మీకు సబ్జెక్ట్ అనేది పూర్తి స్థాయిలో 275 గంటలు హిస్టరీ పైన అమలాగ్రమైన సబ్జెక్ట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. ఇది వాళ్ళ క్లాసు. మరో క్లాసులో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ.